ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంకు సిద్ధపడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మరి ఒక దినం అనుగ్రహించి ఇలాగూ నీ వాక్యం వినుటకు మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడము. మమ్మల్ని నీ వాక్యపు వెలుగులో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథం 121వ కీర్తన మొదటి 2 వచనములను చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చదవబడిన వాక్య భాగంలో కీర్తనాకారుడు ఆయనకు సహాయముగా, ఆయనను భద్రపరిచేవాడిగా ఉన్న యెహోవా వైపు, పర్వతమైన యెహోవా వైపు నా కన్నులెత్తుచున్నాను అని చెప్పటం చూడగలము. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అనగా, ఎవరు నాకు సహాయము చేస్తారు? ఎవరి సహాయము చేత నేను భద్రముగా ఉండగలను, లేకపోతే క్షేమముగా ఉండగలను? నాకు అభయమిచ్చి నన్ను నడిపించే నా దేవుని వైపు నేను కన్నులెత్తుచున్నాను అని దావీదు చెప్పటం చూడగలము. ఈ ఉదయకాల సమయమున మనము ఎవరిని మనకు సహాయముగా, మనకు దుర్గముగా, మనకు అండగా కలిగి ఉన్నామని పరీక్షించుకోవాలని ప్రభు మనకు ఈ కార్యములను జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకంలో అనేక సార్లు అనేకులను ఆశ్రయించి వారు మనకు సహాయము చేయనప్పుడు, వారు మనల్ని అవసరమైన సమయంలో చేయి విడిచినప్పుడు, అయ్యో ఎందుకు ఈ వ్యక్తిని నేను నమ్ముకున్నాను అని చింతిస్తూ ఉంటాం. అయితే మన ప్రభు అయిన యేసు, నీవు నేను ఆయన యొక్క కుమారులుగాను, ఆయన యొక్క కుమార్తెలుగాను ఉన్నామని తన యొక్క వాక్యము చేత మనకు అనేక సార్లు జ్ఞాపకం చేసిన ఆయన ప్రతిసారి మన ప్రక్కన ఉండి నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన సంరక్షించే కార్యమును చూడగలం. ఎటువంటి శోధన వచ్చినప్పటికీ సరే ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. నన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు అన్న ఒక అభయము కలిగిన వాడిగా కీర్తనాకారుడు ఈ కీర్తన రాయటం మనం చూడగలం. అది పగటి వేళ అయినా సరే, రాత్రి వేళ అయినా సరే, ఏ తెగులు, ఏ కీడు నన్ను సమీపించదు అని ధైర్యముగా కీర్తనాకారుడు ఈ కీర్తన చెప్పటం మనం చూడగలము. నన్ను ప్రతి సమయములో కాపాడుతూ రక్షిస్తున్నవాడు నా ప్రభు అని నిర్ధారణ కలిగిన వాడిగా ఈ ఉదయకాలమున ఇలాంటి ఒక అభయమును ఇచ్చే ప్రభు నీకు రక్షకుడుగా ఉన్నాడని నీవు ఎరిగి ఉన్నావా? నిన్ను ప్రతి బలహీనత నుంచి విడిపించి నీవు తొలగిపోయిన మార్గము నుండి మరలా తన యొక్క మార్గమునకు తీసుకొని వచ్చి తాను నివసించే స్థలములో నీకును నివాసము ఇవ్వాలన్న ఆశ కలిగిన ప్రభు నీకు తోడుగా ఉన్నాడని ఎరిగి ఉన్నావా? నీవు లోకము చూపించే అల్పకాలపు ఆ సంతోషము కోసం, ఆ కొద్ది క్షణాల యొక్క ఆనందము కోసము దేవుణ్ణి విడిచిపెట్టి లోకముతో కలిసినప్పటికీ ప్రభు నిన్ను విడువక తన కృపచేత నిన్ను భద్రపరిచి ఉన్నాడనేది నీవెన్నడూ మర్చిపోరాదు. కొద్ది నిమిషాలే ఆ త్రాగుడు మత్తులో నీవు దేవుని మర్చిపోతున్నావు. కొద్ది నిమిషాలే ఒక వ్యక్తిని మోసగించే దానికి నువ్వు ప్రయత్నించి నువ్వేదో చేశాను అనుకుంటున్నావు, కానీ నీ కార్యములన్నీ ఓటమిలో ముగించే ఒక సమయం ఉన్నదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అయితే ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయన యందు నిరీక్షణ కలిగి, ఈ లోకము చూపించే ఎండమావులను చూడక దేవుని వైపు చూసి నిరీక్షణ కలిగిన వాడిగా ఆయన ఇచ్చే జీవ జల ధారలను నీవు
తాగేదానికి, లేకపోతే నీ జీవితంలో అనుభవించేదానికి నీవు దేవునికి సమర్పించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు నీకు సహాయముగా ఉన్నాడనేది గ్రహించుకొని లోకములో ఉన్న వాటిని విడిచి ఆయనను నీవు నిరీక్షిస్తూ ఆయన వైపు చూస్తూ ఆయనే నాకు సమస్తము, నన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, నన్ను రక్షించేదాని కోసం సమస్తము చేస్తాడు. పగటి వేళ కలిగే కీడు బాణంలో వచ్చి నా పైన పడ్డను సరే, ఏ కీడు నన్ను సమీపించకుండా రాత్రి వేళ సంభవించినైనా తెగులు ఏదైనా సరే నా జీవితములో నాకు ఏ హాని చేయలేదు అని నిరీక్షిస్తూ ఆయన వైపు చూసి నీవు ఆయన వైపే నీ కన్నులెత్తి ఆయనను ఆరాధించినట్లయితే నిజముగా నీవు ఎంత ధన్యుడివో ధన్యురాలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాంటి ప్రభువును కలిగి ఉండటం, అలాంటి నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళటం ఎంతో ధన్యకరమైన ఒక కార్యం. ఈ ఉదయకాల సమయమున ఆయన వైపు చూసి ఆయన కృపను నీ జీవితంలో అనుభవించాలని ఆశించినట్లయితే నీ కోసము సిలువ వేయబడిన యేసు వైపు ఈ ఉదయకాల సమయం నీ కన్నులెత్తి చూడు. ఆయనే నీకు నిరీక్షణ, ఆయనే నీకు కోట, ఆయనే నీకు కొండ, ఆయనే నీకు దుర్గము. కునుకక నిద్రించక నిన్ను కాపాడేదానికి ప్రతి క్షణము నీకు సమీపముగా ఉన్నవాడిగా ఆయన ఉన్నాడు. నీవు ఆయన వైపు చూస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను తన యొక్క కుమారుడుగా కుమార్తెగా చేసుకునేదానికి తన్ను తాను ఈ లోకమునకు అప్పగించుకొని సిలువలో తన రుధిరమును కార్చి నీకు విమోచన ఇచ్చినాడు. ఆయననే నీవు అభయముగా కలిగి ఉన్నావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యం కొరకు వందనాలు. నీ వైపు కన్నులెత్తి చూసి నీవిచ్చే అభయమును పొంది ఈ లోక కార్యములను జయించేదానికి మాకు సహాయమును దయచేయమని, నీవే మా సమస్తం అనేది ఉండేదానికి దేవా మమ్మల్ని మేము అప్పగించుకుండే ఆ కృపను అనుగ్రహించమని, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఈ కృపగల హాస్యములతో ముట్టి స్వస్థపరిచి బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.